కూడా ఎస్ మా ప్రతినిధి సురేష్ అందుబాటులో ఉన్నారు. సురేష్ దగ్గరికి వెళ్తాను. సురేష్, ఏంటి వెంకటేష్ని అంత దౌర్భాగ్యమైన పరిస్థితుల్లో ఏం దిక్కుతోచక పేదరికంలో తల్లి ముత్తు దగ్గర ఉంచింది. సో ముత్తు ఎటువంటి టార్చర్ చేస్తూ ఉండేవాడు? ఎప్పుడు కూడా ఈ 9 నెలల సమయంలో తల్లి అంకమ్మ కొడుకు వెంకటేష్ దగ్గరికి ఎప్పుడు వచ్చి సంప్రదించలేదు, ఎప్పుడు మాట్లాడలేదా? తన నుంచి ఎప్పుడు సమాధానం తెలుసుకోలేదా? ముత్తు ఎలా చూస్తుండేవాడు పట్టించుకోలేదా? ఈ 9 ఏళ్ల బాలుని పనికి పెట్టుకున్నందుకు ఫస్ట్లోనే పోలీసులు ఇటువంటి విషయాలని ఇటు రకంగా పని చేయించే విషయాలను చుట్టూ గ్రామస్తులో లేకుంటే ఎవరో ఒకరు కంప్లైంట్ ఇస్తే ఈ పార్టీకి వెంకటేష్ బతుకుండేవాడేమో. అప్డేట్స్ ఏంటి? మనోజ్, ఏదైతే మీరు చెప్పినట్టుగా దీనికి ఒక రకంగా ఏదైతే పేదరికమే ఒక కారణం అని భావించాలి. ఎందుకంటే 9 ఏళ్ల బాలు పెట్టినప్పటికీ వాళ్ళ జీవిత విధానం ఆ రకమైనటువంటి దీన స్థితిలో ఉంది. ఇంకో ప్రధానంగా మనం చెప్పుకోవాల్సింది, ముత్తు ఎవరైతే ఉన్నాడో ఈ బాతులు పెంచేటువంటి వ్యక్తి, అతను కేవలం తన తల్లి చేసినటువంటి అప్పుకి తిరిగి చెల్లించదన్న నమ్మకం లేకనే ఆ బాలుని ఇక్కడ విడిచిపెట్టి వెళ్ళాలంటూ కూడా చెప్పడం, ఆ తల్లి ఆ బాలుని అక్కడ వదిలి వెళ్ళడం, అది కూడా తన మొదటి భర్త మరణించడం తోటి సొంత గ్రామం అయినటువంటి గూడూరు చెందినటువంటి అంకమ్మ అక్కడికి వెళ్ళినప్పుడు అక్కడ అప్పుడు వాళ్ళు ఆమెను నిలేసుకొని మా డబ్బులు పెట్టినాకనే నువ్వు తిరిగి వెళ్ళాలంటూ కూడా నిలయడం తోటి దిక్కుదోచిన స్థితిలో ఎవరైతే ముత్తు ఉన్నాడో అతను ఫోన్ చేసి కొంత డబ్బులు కూడా మళ్ళీ తీసుకోవడం తోటి మొత్తం మీద 42,000 వరకు అప్పైనటువంటి పరిస్థితి. అక్కడ చెల్లించిన తర్వాత ఇక్కడికి వచ్చి బాతులు మేపుతూ ఇక్కడే మళ్ళా ముందు తీరు పనిచేశారు. ఈ క్రమంలోనే అక్కడ ఇచ్చేటువంటి జీతం పూర్తిగా మాకు సరిపోవడం లేదు, మేము మా సొంత ఊరు వెళ్ళిపోతాము, నీకు జీతం కూడా ఇచ్చేస్తాము, మాకు కొంచెం వ్యవధేయాలంటూ కూడా వాళ్ళు కోరడం జరిగింది. అంటే సత్యమీర అన్నటువంటి ముత్తు అయితే నీ బాబుని పెట్టేసి మీరు వెళ్ళండి, ఇక్కడ పనిచేస్తుంటే నీ డబ్బు తెచ్చినాక మళ్ళా విడిపించుకొని వెళ్ళాలంటూ కూడా ఒక మధ్యస్థం కుదుర్చుకున్నటువంటి పరిస్థితి. అయితే ఆ బాబుని పెట్టుకున్నటువంటి ముత్తు ఈ బాతుల పెంపకం అన్నది ప్రతిరోజు కూడా ఒక్కొక్క విలేజ్ మీద వీళ్ళు కంటిన్యూగా తిరుగుతూనే ఉంటారు. ఈ ఎండనక వాననక ఆ బాబు ఆ అబ్బాయి పూర్తిగా నీరు నుంచి పూర్తి పట్టించుకోకుండా సరైనటువంటి టయానికి తిండి పెట్టకుండా అతనికి కావాల్సిన సౌకర్యాలు కూడా ఏమీ ఇవ్వకుండా ఆ బాలుడు వాన తడుస్తూ ఎండకెండుతూ తీవ్ర నరకేతనం అయితే చూసినటువంటి పరిస్థితి అతను నెలకొందనే చెప్పాలి. అయితే ఈ క్రమంలోనే ఈ బాతులు మేపుకుంటూ వీళ్ళు తమిళనాడు అయినటువంటి కంచి వద్దకు వీళ్ళు చేరుకోవడం, కంచి డిస్ట్రిక్ట్ ఉంది, ఆ డిస్ట్రిక్ట్ చేరుకున్న తరుణంలో తిరునల్లూరు అనే ఒక గ్రామం వద్ద వీళ్ళు బాతులు మేపేటువంటి క్రమంలో ఈ బాబుకు ఒక్కసారిగా పూర్తిగా ఆరోగ్యం చెడిపోవడం, వెంటనే వీళ్ళు ఎవరికి తెలియకుండా హాస్పిటల్కి వెళ్ళడం, అక్కడికి వెళ్ళి డాక్టర్ని కలిసినాక బాబుకు బాగాలేదు, జాండీస్ ఉన్నాయని వాళ్ళు చెప్పడం, తర్వాత 2 రోజుల తర్వాత మళ్ళా ఎక్కువ అనారోగ్యం గురి కావడంతో మరోసారి తీసుకెళ్లి ఆ అబ్బాయికి డాక్టర్ దగ్గర చూపిస్తున్నటువంటి తను ఉదయం జాయిన్ చేస్తే సాయంత్రం అబ్బాయి మరణించినట్టుగా కూడా ప్రాథమికంగా తెలుస్తుంది. అయితే ఆ బాబు పూర్తిగా ఇప్పుడు ఏదైతే ఆ ట్రీట్మెంట్ ఇచ్చినటువంటి తను జరిగినటువంటి చట్టం తర్వాత ఇతను మరణించిన తర్వాత పూర్తి ఎవరికి కంటపడకుండా అనుమానం రాకుండా తీసుకెళ్లి తన కుటుంబ సభ్యులు చెప్పాడు ముత్తు, ఈ విధంగా బాబు చనిపోయాడు, ఇది కానీ తెలిస్తే మనకు పెద్ద విషయం అవుతుంది, దీన్ని ఎంత చేద్దామని అతని కుటుంబ సభ్యులకు చెప్పడం, వాళ్ళంతా కూడా కలిసి అక్కడికి రావడం, వీళ్ళు కలిసి ఆ బాబుని ఏదైతే ఆ యొక్క తిరునల్లూరు అనే గ్రామం వద్ద ఒక ఏదైతే నది ఉందో అక్కడ పూడ్చిపెట్టడం జరిగింది. అయితే రీసెంట్ గా మనకు ఒక తాజా సమాచారం అందింది. ఏదైతే మెడికల్ రిపోర్ట్ అది రీపోస్ట్ మార్టం కోసం తహసీల్దారు అటు మేజిస్ట్రేట్ పర్మిషన్ తోటి పోస్ట్ మార్టం పంపించిన తర్వాత రీసెంట్ గా ఒక అంచనైనటువంటి ఒక నిజం తెలిసినటువంటి పరిస్థితి, ఆ అబ్బాయికి తలకు గాయం ఉన్నట్టుగా కూడా ప్రాథమికంగా మనకు సమాచారం అందిందని చెప్పాలి. అయితే ఆ గాయం వాళ్ళు పట్టడం వల్ల జరిగిందా, పూర్తిగా ఈ యొక్క జాండీస్ వచ్చే అబ్బాయి అనారోగ్యానికి గురయ్యాడా, లేకపోతే ఏం జరిగింది అన్నది మాత్రం పూర్తిగా సంచలనంగా మారిందని చెప్పాలి. ఎందుకంటే ఇప్పుడు ఆ మెడికల్ రిపోర్ట్ లో తలకు గాయం అన్నది వాళ్ళు ఏ రకంగా చిత్రహింసలు పెట్టుంటేనే అయింటుందే తప్ప లేకపోతే ఏ కోణంతో ఆ గాయం అయిండొచ్చు అన్నది మాత్రం పెద్ద అనుమానం వ్యక్తమవుతున్నటువంటి పరిస్థితి నెలకొందని చెప్పాలి. దీన్ని ప్రాథమికంగా పోలీసులు ఇక్కడ ఇప్పుడే సమాచారం రావడం జరిగింది. దీని మీద పూర్తి స్థాయిలో అయితే పోలీసులు దర్యాప్తు అయితే చేపడుతున్నటువంటి పరిస్థితి. అయితే నిన్నటి వరకు అనుమానించిన కోణం వేరు, ఇవాళ మెడికల్ రిపోర్ట్ లో వచ్చినటువంటి పరిస్థితి వేరు. మెడికల్ రిపోర్ట్ లో పూర్తిగా తలకు గాయమైనట్టు రావడంతో ఒక్కసారిగా ఈ యొక్క వార్తలో పూర్తి సంచలనం మారిందని చెప్పాలి. ఎందుకంటే కేవలం జాండీస్ అన్న రూపం చూపించి వీళ్ళు విచారణ చేపట్టిన ఇంకొక విషయం, అంతలా బాధించి ఆ తల్లి పేదరికమే ఏకంగా కుమారుడిని పాలేరుతనానికి పెట్టినటువంటి పాపిస్టి ఆ సిచ్యువేషన్ లో ఎవరు గమనించలేదా? చుట్టూ స్థానికులు ఎవరు కూడా, అంటే ముత్తు ఇంతలా అబ్బాయిని బాధిస్తున్నాడు, తన సొంత ఇంట్లో ఫ్యామిలీ మెంబర్ అయితే కాదు,
ఒక మైనర్ బాలుడిని ఇంత చిత్రహింసలకు గురి చేస్తూ ఉంటే చుట్టూ ఉండే సమాజంలో ఎవరు స్పందించలేదా? ఆ చిన్న బాలుడిని పనికి పెట్టేసుకొని రేయింబవలు కష్టపడే రకంగా బాతుల పెంపకానికి ఆయనని పాలేరుగా చేస్తున్నాడంటే ఎవరు అటు అంకమ్మ తరపున బంధువులు కానివ్వండి, లేకుంటే ఇటు ముత్తు చుట్టుపక్కల నుండి సమాజంలో నుండి స్థానికులు ఎవరు కూడా గమనించలేదు, ఏ ఒక్కరు కూడా మాట్లాడలేదా? అంటే అంకమ్మ పరిస్థితి, ఆమెకున్నటువంటి బంధువర్గం కూడా ఎవరు వీళ్ళు పూర్తిగా పట్టించుకునేటువంటి పరిస్థితి లేదు. వీళ్ళు పని చేసుకుంటేనే మాకు తిండి అన్న కోణంలో వీళ్ళకి జీవనం సాగుతుంది. ఈ నేపథ్యంలోనే ఆ బాలును కూడా వీళ్ళు పెట్టుకోవాల్సిన పనులు పెట్టాల్సిన పరిస్థితులు. ఎందుకంటే చుట్టుపక్కల వారు కూడా ఎవరు పట్టించుకునేటువంటి మానవ మనుషులు వాస్తవంగా లేరని భావించాలి ఇలాంటి సంఘటన చూస్తే. ఎందుకంటే అంత చిన్నపిల్లడి చేత ఈ రకంగా ఊరు తిప్పుతూ గంటల రోజుల తరబడి ఒక ఊరి నుంచి మరో ఊరికి కంటిన్యూగా తిరిగేటువంటి ప్రాసెస్ ఈ యొక్క బాతులు పెంపకం అన్నది. అటువంటిది కూడా ఆ చుట్టుపక్కల వాళ్ళు ఎవరు కూడా పట్టించుకోలేదు. ఎందుకంటే వాళ్ళు ఏదో వాళ్ళ బతుకు వాళ్ళ జీవన విధానం అంతే అన్న కోణంలో చూసారే తప్ప చిన్న అబ్బాయి దగ్గర పని చేయించుకుంటున్నారన్న మానవత్వంతో ఎవరు కూడా దాన్ని అడ్డుకోవడమో లేకపోతే ప్రశ్నించడం లాంటి ప్రయత్నం కూడా ఎవరు చేయలేదు. అంకమ్మ ఉన్నటువంటి జీవన విధానం, ఆకున్నటువంటి పరిస్థితుల నేపథ్యంలో ఆ బంధువర్గం కూడా ఎవరు వీళ్ళని పట్టించుకునేటువంటి పరిస్థితులు లేకనే ఇటువంటి సిచ్యువేషన్ ఎదురైందనే చెప్పాలి. రైట్ సురేష్, మరోవైపుగా ఇప్పుడు తిరిగి మళ్ళీ ఆ అబ్బాయిని ఎక్కడైతే పూడ్చిపెట్టామని చెప్పి ముత్తు కుటుంబీకులు చెప్తున్నారు, అక్కడి నుంచి ఆ మృతదేహాన్ని కూడా బయటికి తీశారు. ఆ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం పంపించినట్టు తెలుస్తోంది. పోస్టుమార్టం రిపోర్ట్లో ఎటువంటి విషయాలు బయటపడ్డాయి? వేధించారు, కొట్టారు అనేటువంటి విషయాలు ఏమైనా బయటపడుతున్నాయా? అంటే వీళ్ళు గాయపరిచినటువంటి గాయాల తాలూకు ఏమైనా ఆధారాలు లభిస్తున్నాయా? లేటెస్ట్ గా అందినటువంటి అప్డేట్ అది. ఈ యొక్క మెడికల్ రిపోర్ట్ లో ఆ యొక్క పూడ్చిన తర్వాత రీపోస్ట్ మార్టం కోసం పోలీసులు తీయడం, అటు తహసీల్దార్ ఇటు మేజిస్ట్రేట్ పర్మిషన్ తోటి తీసి మెడికల్ దీనికి అప్పచెప్పిన తర్వాత పోస్ట్ మార్టం రిపోర్ట్ లో తలకు గాయమైనట్టుగా ప్రాథమిక డాక్టర్లతో సమాచారం ఇచ్చినటువంటి పరిస్థితి. నిన్నటి వరకు కేసు ఏదైతే ఒక అనుమానిత కోణంలోనో లేకపోతే ఒక చైల్డ్ యాక్ట్ ఏదైతే ఉందో చిన్నపిల్లల చేత పనిచేయించుకునేటువంటి సంబంధించినటువంటి సెక్షన్స్ కిందలో అనేక సెక్షన్స్ కింద కేసు నమోదు చేసినటువంటి పరిస్థితి. అయితే ఇవాళ మెడికల్ రిపోర్ట్ లో ఒక్కసారిగా ఆ బాబుకు తలకు బలమైన గాయమైనట్టుగా వైద్యులు నిర్ధారించడంతో ఒక్కసారిగా పోలీసులు కూడా అవాకైనటువంటి పరిస్థితి. వీళ్ళు ఎవరైతే ముద్దాయిలు ఉన్నారో వాళ్ళు చెప్పింది ఒక కోణం, ఆడేమో మెడికల్ రిపోర్ట్ వచ్చినటువంటి మరొక రిపోర్ట్ వేరు. అయితే వీళ్ళు వాస్తవానికి ఆ అబ్బాయిని ఏం చేశారు, నిజంగానే హెల్త్ బాగాలేకుండా చనిపోయాడా? మెడికల్ రిపోర్ట్ ద్వారా తెలుస్తున్నది తలకు గాయం అయినట్టు. అది ప్రమాదశాస్త్రం జరిగిందా లేకపోతే వీళ్ళేమన్నా మానసిక అబ్బాయిని చిత్రహింసలు గురి చేస్తారన్నది మాత్రం ప్రాధాన్యత ఈ యొక్క కేసులో సంతరించుకుంటారు.